ఇప్పుడు ఈ క్షణం నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నా ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే కానివ్వండి, మనం ఒక డెసిషన్ తీసుకున్నాము అని అంటే, ఆ డెసిషన్ ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఎవరైనా ఏం చెప్తారు? ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, ఆలోచించి తీసుకో అని చెప్తూ ఉంటారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు రైట్ అయితే, కొన్నిసార్లు రాంగ్ అవుతాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా కొన్నిసార్లు రైట్ అవుతాయి, కొన్నిసార్లు రాంగ్ అవుతాయి. ఏదేమైనప్పటికీ మనం ఒక నిర్ణయం తీసుకోవడం మాత్రం మన సిచ్యువేషన్స్ని బట్టి, మన ఆలోచనలు అవన్నీ కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ థింక్ చేసి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇలా ఒక నిర్ణయాన్ని తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం దాన్ని అప్లై చేయాలి. సో అప్లై చేయకుండా ఒక్కొక్కసారి మనం దాన్ని క్విక్ ఇలా చిటికి వేసినంత ఈజీగా చేంజ్ చేసేసుకుంటున్నాము అని అనుకోండి. ఇది గుడ్ హ్యాబిటా, బ్యాడ్ హ్యాబిటా? సో ఇవాంటి టాపిక్ అదే. నిర్ణయాల్ని చాలా ర్యాపిడ్గా, డెసిషన్స్ని ఇలా చిటికి వేసినంత ఈజీగా చేంజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అలాగే డెసిషన్స్ అనేవి నేను ఎలా కరెక్ట్గా తీసుకోవాలి అని ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నేను తీసుకున్న డెసిషన్ రైటా రాంగా, ఈ పని నేను చేయొచ్చా చేయగలనా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఆ పనిని అక్కడితో స్టాప్ చేసేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవాళ వీడియోలో అసలు ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ర్యాపిడ్గా క్విక్గా ఇలా చేంజ్ చేసేసుకునే వాళ్ళు, డెసిషన్ చేంజ్ చేసే వాళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్ నుంచి ఎలా బయటపడాలి, అసలు ఈ బ్యాడ్ హ్యాబిట్ అని మనం ఎలా గుర్తించాలి, ఇవాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అవ్వాలనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. అండ్ అలాగే వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, అండ్ కొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మీ లైక్, షేర్ అండ్ కామెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్ పెట్టాలి అని అంటే మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. సో నేను మన ఛానల్లో ఎప్పుడు కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, అండ్ అలాగే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్, హెల్దీ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, సో ఇలాంటి అన్ని మంచి వీడియోస్, మోటివేషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ అయితే ఎందుకు నేను తీసుకున్న నిర్ణయాల మీద నేను స్టేబుల్గా ఉండలేకపోతున్నాను, ఎందుకు చాలా ర్యాపిడ్గా చేంజ్ చేసేసుకుంటున్నాను, దానికి గల కారణాలు ఏంటి, అవి ఫస్ట్ మీతో డిస్కస్ చేస్తాను. 5 మెయిన్ రీజన్స్ ఫస్ట్ షేర్ చేసుకుంటాను. ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా వీడియోస్లో చెప్పాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గితే కనుక మన మీద మనకి నమ్మకం లేకపోతే ఏ పని కూడా కరెక్ట్గా మనం చేయలేమన్నమాట. సో అలాంటి టైంలో కూడా మనం డెసిషన్ చేంజ్ అనేది చేసేసుకుంటాము. అండ్ అలాగే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అమ్మో ఇది కరెక్టో రాంగ్, ఏదో కోల్పోతానేమో, ఏదో మిస్ అయిపోతానేమో అన్న భయం మనలో ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లారిటీ అనేది ఉండదు, మనకి ఏం కావాలి ఏంటి అనేది క్లారిటీ లేనప్పుడు కూడా మనం డెసిషన్స్ చేంజ్ చేసేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఫైనల్గా ఆకస్మికత. సో ఈ ఆకస్మికత ఏంటి అని అంటే మనలో టెన్షన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అమ్మో నేను గెలుస్తానో, నేను ఓడిపోతానో, ఏమైపోద్దో, అలాంటి మనలో ఒక రకమైన టెన్షన్ ఎక్కువైపోయినప్పుడు కూడా మనం డెసిషన్స్ క్విక్గా చేంజ్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. రీజన్స్ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ డిసోనెన్స్. ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే ఏంటి? సో దీనివల్ల కూడా మనం క్విక్గా డెసిషన్స్ చేంజ్ చేసేసుకుంటాం అనమాట. సో ఇది ఒక చిన్న రకమైన జబ్బు అనే చెప్పొచ్చు. అందరిలోనే ఇది ఉంటుంది అని కాదు. సో జనరల్గా మనకి ఎలా జరుగుతుంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే మనం ఒక డెసిషన్ తీసుకుంటామో సో మన బుర్రలో వచ్చేటటువంటి ఆలోచనలకి మనం తీసుకున్న నిర్ణయాలకి మధ్య హెచ్చు తగ్గులు, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే ఒకటి నమ్ముతాం, సో ఈ పని జరుగుతుంది అని చెప్పేసి మనం నమ్ముతాం. అలా నమ్మిన దానికి మన ప్రవర్తనకి
సో మనలో టెన్షన్ ఎక్కువైపోవడం, ఇది అవుతుందో అవ్వదో అని చెప్పేసి ఇలా అనుకోవడం, ఇలా మన ఆలోచనలకి మన నిర్ణయాలకి కూడా చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ప్రవర్తించే తీరు కూడా మారిపోతూ ఉంటుంది. ఇలా హెచ్చుతగ్గులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం డెసిషన్స్ అనేవి మనకు తెలియకుండానే చేంజ్ చేసేస్తూ ఉంటాం. సెకండ్ వన్ వచ్చేసి అవైలబిలిటీ హ్యూరిస్టిక్. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం జనరల్గా ఏదైనా ఒకటి మనకి తెలుసు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన చుట్టాలింటికి ఎవరింటికైనా సరే వెళ్ళాము, అక్కడ వంట చేయాలి. సో చికెన్ కర్రీ వండాలి. సో సంథింగ్ ఏదైనా మనకు వచ్చిన కర్రీయే మనం అక్కడ వండాలి. సో అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్గా అందరూ నీకు ఆ కర్రీ వండడం వచ్చు కదా, నువ్వు వెళ్ళి వండు అన్నప్పుడు వండుతాను అని చెప్పేసి మనం అనుకుంటాం. సో మనం ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొత్త వస్తువులు, కొత్త వాతావరణం, లేకపోతే కొత్త మనుషుల్ని చూడగానే మనకు వచ్చిందాన్ని కూడా మనం రాదేమో అన్న ఫియర్లోకి వెళ్ళిపోవడం, ఒక టెన్షన్, లేకపోతే ఆటోమేటిక్గా నేను చెయ్యలేను అనేసి మనకు మనమే అనేసుకొని నాకు రాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మన డెసిషన్ని చేంజ్ చేసుకుంటాం. ఇలా వంట విషయంలోనే అని కాదు, ఏదైనా ఒకటి కొత్తగా మనకు కనిపించినప్పుడు, కొత్త వస్తువుల్ని చూసినప్పుడు, లేకపోతే కొత్త వాతావరణంలోకి వెళ్ళినప్పుడు కూడా మనం డెసిషన్స్ అనేవి చేంజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చేసి సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుంది అని అంటే, మన చుట్టూ ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళ యొక్క రుచులు కానివ్వండి, వాళ్ళ ట్రెండ్ కానివ్వండి, మన మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ ట్రెండ్కి తగ్గట్టుగా మనం కూడా ఉండాలి ఏమో, అలా వాళ్ళతో పాటుగా సరితూగాలి ఏమో అనే విషయంలో మనం కొంచెం వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి ఆ ప్రెజర్ అనేది మన మీద మనమే పెట్టేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు కూడా మనం ఒక పనిని ఇలాగే చేయాలి అని అనుకున్నప్పుడు మేబీ వాళ్ళని చూసి అలాగే చెయ్యాలి ఏమో అని ఒక నిర్ణయం అనేది తీసేసుకొని మన డెసిషన్ని మనం ఈజీగా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా అంటే ఫోన్ కూడా చెప్పొచ్చు. సో అవతల వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే వాళ్ళని ఒక్క వైపే చూస్తాం, ఒక కోణంలోనే చూస్తాము, రెండో కోణం వాళ్ళని చూడం. కాబట్టి ఇదే ట్రెండ్, వాళ్ళు ఇలాగే ఉంటున్నారు 24 గంటలు అనే ఊహలో మనం ఉండకూడదు. సో దాని నుంచి మనం బయటకు వచ్చి మన డెసిషన్స్ మీద మనం నిలబడాలి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏంటి అని అంటే, మనలో ఉండేటటువంటి భయం కానివ్వండి, ఆందోళన, ఒక స్ట్రెస్, కోపం, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా మన మనసుని చాలా త్వరగా మార్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎమోషన్స్ అనేవి మనుషులకు రావా అంటే ఎందుకు రావు? మనుషులకి ఈజీగా ఎమోషన్స్ అనేవి మనం తీసుకున్న నిర్ణయం, మనం ఆ పనిని చేసినప్పుడు మన వల్ల అంటే మన మీద మనకి ప్రెజర్ ఎక్కువైనప్పుడు మనకి ఎమోషన్ రావచ్చు. అంటే భయం, ఒత్తిడి, కోపం, చిరాకు ఇలాంటివి రావచ్చు. లేకపోతే మన పక్కన ఉండే బంధాల వల్ల కూడా మన మీద ప్రెజర్ పడవచ్చు. అంటే కుటుంబం ఉంటుంది, మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కసారి వాళ్ళ ప్రెజర్ నువ్వు ఎలా చేయొద్దు అనే ఒక ప్రెజర్ కారణంగా కూడా మనం ఆ డెసిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చాలా రకాల కారణాలు ఉన్నాయి మనం డెసిషన్స్ని క్విక్గా చేంజ్ చేసేసుకుంటున్నామని అంటే. మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, ప్రెజెంట్ మన చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, సో మన మైండ్ సెట్ కావచ్చు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఇది బ్యాడ్ హ్యాబిట్ అనే ఫస్ట్ ఆ పాయింట్ని బయటకు తీసి పడేసేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటామో దాన్ని ఇంకా పెంచుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మీరు చిల్ అవ్వండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీన్ని బట్టి మనం డెసిషన్స్ని త్వరగా చేంజ్ చేసుకునే అలవాటుని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఈ 7 పాయింట్స్ని కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి గివ్ యువర్ సెల్ఫ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఎప్పుడైతే మన సెల్ఫ్ గురించి మనం ఎక్కువగా థింక్ చేస్తామో, మన సెల్ఫ్ని మనం ఎక్కువగా లవ్ చేసుకుంటామో, సో మనం ఎక్కువగా ఆలోచిస్తామో, సో అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. సో ఏది మంచి ఏది చెడు అనేది ఒక ఆలోచించి మనం దాని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి చేంజ్ చేయం మనం పెద్దగా. సో ఎప్పుడు కూడా నిదానంగా కూర్చొని ఆలోచించండి. ఫస్ట్ ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆలోచించి ఒక డెసిషన్ తీసేసుకున్న తర్వాత ఇది అంతా మంచిగానే జరుగుతుంది అని పాజిటివ్గా థింక్ చేసి అందులో ముందుకు వెళ్ళిపోండి గుడ్డుగా. సో మళ్ళీ రెండోసారి వెనక్కి తిరిగి చూడకండి, దాని గురించి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెకండ్ వన్ వచ్చేసి గోల్ సెట్టింగ్. ఈ గోల్ సెట్టింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. చిన్నదో పెద్దదో గోల్ అనేది పెట్టుకోవాలి. నేను గోల్ సెట్టింగ్ గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని గురించి క్లారిటీగా ఒకసారి చూసుకోండి. ఇంకా మనం ఏదైతే ఒకసారి గోల్ సెట్టింగ్ అనేది చేసేసుకుంటామో మన ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెడతాము, ఆ గోల్ గురించి పనులు చేయడం మొదలు పెడతా ఉంటాము, మనం ఖాళీగా ఉండము. సో డెసిషన్స్ అనేవి ఆ గోల్ కోసం తీసుకొని ఈజీగా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాము. సో గోల్ అనేది చిన్నదో పెద్దదో మనం పెట్టుకోవాలన్నమాట.
ఇంకా థర్డ్ వన్ వచ్చేసి రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్ అనేది ఒక దాని మీద నుంచి ఈజీగా మనసు మళ్ళడం అనేది చాలా కామన్గా ఉంటుంది హ్యూమన్ సైకాలజీకి. సో ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొకటి మన దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద మన మనసు మళ్ళిపోవడం, ముఖ్యంగా ఈ రోజుల్లో ఫోన్ గురించి ప్రత్యేకించి ఒక వీడియో చూశాను, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. ఫోన్ అనే కాదు, మన మనసు దేని మీదకైనా మళ్ళొచ్చు. అలా మళ్ళినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది మనం తెలుసుకోవాలి. సో మన పని ఏదో దాన్ని మళ్ళీ మన పని వైపుగా మన ఆలోచనలు అనేవి పెట్టినప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనమాట. సో ఇంకా మనం చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ మన మెంటల్ హెల్త్ని బాగుపరుస్తుంది. నిజంగా చెప్పాలంటే మనం ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటామో మెంటలీ అంత స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. సో ఎక్సర్సైజ్ చిన్నదా పెద్దదా, ఏరోబిక్స్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించుకుంటా ఇన్ కేస్ మనకు కుదిరితే వాకింగ్, సో లేకపోతే ఇంట్లో చిన్న చిన్న ఏరోబిక్స్ చేసుకోవడం, అది కుదరకపోతే ఒక సాంగ్ పెట్టుకొని చక్కగా డ్యాన్స్ చేసుకోవడం. ప్రతిసారి చెప్తాను నేను డ్యాన్స్ గురించి. సో చిన్నదో పెద్దదో మైండ్ని ఫ్రీ చేసేసుకోండి. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డీక్లటరింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, మళ్ళీ సంక్రాంతి వస్తుంది కాబట్టి డీక్లటరింగ్ గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తానన్నమాట. ఇక్కడ డీక్లటర్ అంటే నేను ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండే అనవసరమైన వస్తువుల్ని తీసి పారేయడం. సో ఇంట్లోవే కాదు మన బుర్రలోవి కూడా తీసి పారేయాలి. సో అదే డీక్లటర్ అనమాట. సో ఎప్పుడైతే అనవసరమైన వస్తువులు అనవసరమైన ఆలోచనలు మనలో ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయో, ఎప్పుడైతే మురికి ఎక్కువైపోతూ ఉంటుందో, సో అప్పుడు చెత్త అనేది ఎక్కువైపోవడం వల్ల వాటర్ ఫ్లో అనేది సరిగా వెళ్ళకుండా ఉంటుంది అనమాట డ్రైనేజ్లోని. సో ఇక్కడ మన బుర్రలో కూడా అంతే, మన ఇంట్లో కూడా అంతే. అనవసరమైనవి మన చుట్టూ ఎక్కువైపోయినప్పుడు మనకి బుర్ర పనిచేయదనమాట. సో అలాంటప్పుడు డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేము. సో డీక్లటరింగ్ అనేది చేసుకోండి. వన్ వచ్చేసి టేక్ ఏ వెకేషన్. సో అప్పుడప్పుడు మనకు గనక కుదిరితే అలా కొంచెం బయటకు వెళ్ళడం, సో కొంచెం చిల్ అవ్వడానికి ట్రై చేయడం, సో మనలో ఉండే చెత్తను పోగొట్టడానికి, మన మనసుని కొంచెం కుదుటపరచుకోవడానికి, సో అట్లీస్ట్ ఒక గుడికి వెళ్ళినా మనం సింగిల్గా వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో అప్పుడు మన డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, నిర్ణయాలు ఎలా ఉండాలి అనే ఆలోచనలు మనతో కొంచెం బాగుపడతాయి. సో కుదిరితే ఇది కూడా ట్రై చేయండి. గాయస్ చూసారు కదా, సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం డెసిషన్స్ చేంజ్ చేసుకోవడం అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా మనం ఒక్కొక్కసారి ఒక పనిని చేసినప్పుడు ఆ ఫీల్ గుడ్గా ఉండాలి, ఎలాంటి కష్టాలు రాకూడదు అని అనుకుని ఆ పనిని మొదలు పట్టొద్దు. ఎందుకంటే యాక్చువల్లీ వీ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్ అనమాట. సో మన లైఫ్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చూసుకోవాలి. అండ్ అలాగే డెసిషన్స్ చేంజ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కారణం కావచ్చు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మన మనసు బాగోక కొంచెం గందరగోళంగా పిచ్చి పిచ్చిగా అనిపించినప్పుడు కూడా ఈ డెసిషన్స్ అనేవి మనం చేంజ్ చేసేసుకుంటూ ఉంటాము. అండ్ అలాగే మనం ఎప్పుడు మైండ్ఫుల్నెస్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ఏదో భ్రమలో ఉండి మనం డెసిషన్స్ అనేవి చేంజ్. అండ్ అలాగే ఎప్పుడైనా మీరు ఒక యాక్టివిటీని, ఒక పనిని చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ మనం తీసుకున్నప్పుడు ఆ పనిని మెజర్ చేయొద్దు, అంటే కొలతలు కొలవద్దు. అంటే కొలతలు అంటే ఎలా అంటే తోకు పెట్టి కొలటం అని కాదు. సో ఈ పని చేయడం వల్ల నాకు మంచి అవుతుందా, చెడు అవుతుందా, ఇది అవునా, ఇది కాదా, సో ఇలా కొలతలు కొలుస్తూ ఉంటాము, ఆ పనిని చేస్తూ ఉంటాం అనమాట. సో అలా కొలతలు కొలిచి చెయ్యొద్దు. సో ఈ పని చేస్తే నిజంగానే నా లైఫ్ టర్న్ అవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఏది మంచి, ఎంత చెడు, ఎంత అవును, ఎంత కాదు, ఎంత కలిసి వస్తుంది. సో ఇలా కొలతలు కొలిచేయడం వల్ల కూడా మనం ఎక్కువగా ఆలోచించేసి ఆ పనిని చేయడానికి కొంచెం వెనకబడిపోతూ ఉంటాం, డెసిషన్స్ చేంజ్ చేసేసుకుంటాం. అలా మెజర్ అనేది చెయ్యొద్దు అనమాట. అండ్ అలాగే మన ఇంప్రూవ్మెంట్ కోసం, సో మన ఎదుగుదల కోసం మనం ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించాలి. సో కొన్ని విషయాల్లో నేను తప్పుగా ఉన్నానేమో అని చెప్పేసి మనం దాని గురించి ఆలోచించాలి. తప్పుగా ఉంటే మనల్ని మనం మార్చుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. నేను తీసుకున్న నిర్ణయం కొంచెం కఠినంగా మనకు అనిపించింది అని అనుకోండి, ఇంక వెంటనే ఆ నిర్ణయాన్ని మనం మార్చేసుకుంటాం అనమాట. సో మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఉండాలి. ఈజీ డెసిషన్స్ అయితే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కఠినంగా ఉన్నా సరే కానివ్వండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని తీసుకోండి. సో ఏది ఈజీగా ఉంటే ఆ పని చేసేస్తే, ఏది సులభంగా అయిపోతే ఆ పని చేసేస్తే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇలా ఆలోచించొద్దు. ఈసారి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మిమ్మల్ని మీరు అనుమానించుకోండి ఒకసారి. సో
నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఒకసారి ప్రశ్న వేసుకోండి. సో దానికి కారణాలు వెతికే ప్రయత్నాలు చేయండి. సో మీ ఎనర్జీ అండ్ మీ ఎబిలిటీస్ ఏంటి అవన్నీ కూడా అక్కడ పెట్టండి. మీకు వచ్చిన ఆలోచనలు, మీ నిర్ణయాలు అన్నీ కూడా తప్పు అని మీరు అనుకున్నప్పుడు, కాదు నేను తీసుకున్న నిర్ణయమే కరెక్టు, ఇదే కరెక్టు, నేను ఇంకా డెసిషన్ చేంజ్ చేసుకోను అని గుడ్డిగా నమ్మి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని ఆ పనిని చేయడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు తీసుకున్న నిర్ణయం, మీరు చేసే పని, మీకున్న మంచి అలవాట్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. మీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, మీ చర్యలు అంటే మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి మీ గోల్కి మిమ్మల్ని చేరుస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడు ఒకటే అనుకోవాలంటే అంతా మంచి జరుగుతుంది. సో మనం ఎప్పుడు ఇదే నమ్మాలన్నమాట. రిజల్ట్ వెంటనే రాకపోయినా, దాన్ని మనం ఇప్పుడు చూడకపోయినా ఫ్యూచర్లో మనకి మంచే జరుగుతుంది అనే దాన్ని మనం నమ్మాలి. మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, మన బలాల్ని మనం నమ్మాలి. సో మన నమ్మకమే మన బలం అని మనం భావించాలి. మన సబ్ కాన్షియస్లో ఏదైతే విత్తనం వేస్తామో అదే జరిగి తీరుతుంది అనేది మనం నమ్మాలి. పాజిటివ్ థింకింగ్ అనేది చేయాలి. సో ఇవన్నీ మనం చేసినప్పుడే మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో మన ఫ్యూచర్లో మంచి అదే జరగాలి అని మనం అనుకుంటే కనుక, సో ఇలాంటివన్నీ నమ్మి మనం డెసిషన్స్ తీసుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం అనమాట. సో మన ఆలోచనలు ఎప్పుడూ కూడా కరెక్ట్ ఉన్నప్పుడు మన ఫ్యూచర్ అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. సో అందుకనే డెసిషన్స్ని క్విక్గా చేంజ్ చేసుకునే అలవాటు కొంచెం చేంజ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. విజయం మీదే అవుతుందన్నమాట. ఇంకా వీడియో ఎండింగ్లోకి అయితే వచ్చేసాము. సో చూసారు కదండి, ఇవాళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా డెసిషన్స్ని ఇలా చేంజ్ చేసుకోకండి. అండ్ అలాగే డెసిషన్స్ కరెక్ట్గా తూచి తీసుకోండి. మన నిర్ణయం మన ఫ్యూచర్ని మార్చేస్తుంది కాబట్టి. అండ్ అలాగే ర్యాపిడ్గా ఎప్పుడూ కూడా మనం ఏ డెసిషన్ తీసుకున్న తర్వాత వెనకడుగు వేయడం ఇలాంటివి మనం చేయకూడదు. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసేయండి. ఇంకా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. మరి సెలవు. బాయ్ బాయ్.